హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఫైనలీ మా రాజు పెళ్లి కూడా అయిపోతుంది. ఇవాళ అయితే హల్దీ. సో హల్దీ వీడియో అయితే ఫస్ట్ చూసేసేయండి. నేనైతే ఏం సాంగ్స్ పెట్టట్లేను, జస్ట్ వీడియో పెడుతున్నా. ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుంది పాటలు పెడితే, అందుకని సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేను. రాజు అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య హల్దీకి వైట్ కలరే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎల్లో కలర్ మొత్తం పూసేస్తారు కదా, పసుపు అంతా రుద్దుతారు కాబట్టి వైట్ కలర్ అయితేనే బాగుంటది. రాజు వచ్చేసి మా ఆఫీస్ ఫ్రెండ్, నాకు 3.5 years నుంచి తెలుసు, బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట మాకు. అండ్ ఈ ఆంటీ అంకుల్ వచ్చేసి రాజు వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆంటీ అంకుల్ మాత్రం చాలా బాగా మాట్లాడతారు మాతోని. అండ్ నెక్స్ట్ రాజు వాళ్ళ అక్క బావ, ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మా ఫ్రెండ్స్. నేనైతే హల్దీకి వెళ్దాం అనుకున్నా, బట్ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయినా. ఇంకా వీళ్ళందరూ రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈ హల్దీ మూమెంట్స్ అన్ని చూస్తుంటే మా పెళ్లి అయితే గుర్తొచ్చేసింది నాకు. ఎందుకంటే మా పెళ్లిలో కూడా మేము హల్దీ ఇట్లనే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డాన్స్ చేయడము, అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా అందరు కలిసి రాజుకి అయితే హల్దీ అయితే రుద్దేస్తున్నారు ఫేస్ కి. మా రాజు పెళ్లి వచ్చేసి July 8th కి, బట్ హల్దీ మాత్రం July 5th కే చేసిర్రు. ఎందుకంటే ఆ రోజు సండే అందరికి వీలుగా ఉంటుందని చెప్పేసి సండే రోజు చేసిర్రు. ఎంతైనా ఫ్యామిలీ అందరు ఉంటేనే కదా మనం బాగా ఎంజాయ్ చేసేది. సో ఫైనలీ July 8th అయితే వచ్చేసింది. July 8th రాజు పెళ్లి. అందుకని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నా. యాక్చువల్లీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నాకు శారీ అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి రాజు పెళ్లి కోసం అయితే ఈ శారీ తీసుకున్నా. నేను మీషోలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బడ్జెట్ లో వచ్చింది. చైన్ ఇంకా శారీ అయితే మీషోలోనే పర్చేస్ చేసిన. రీసెంట్ గా మమ్మీతో షాపింగ్ వెళ్ళినప్పుడు బుగాడి అయితే తీసుకున్నా. ఎందుకంటే శారీకి మంచిగా సెట్ అవుతుంది, ట్రెడిషనల్ వేర్ అప్పుడు వేసుకుందామని. బట్ కనిపించట్లే అనమాట, నేను హెయిర్ మొత్తం లీవ్ చేసుకున్నందుకు. అందుకని చెప్పేసి మంచిగా మొత్తం హెయిర్ కి అయితే ఒక క్లిప్ పెట్టేద్దామని చెప్పి హెయిర్ క్లిప్ పెడదామని దూకుంటున్నా. యాక్చువల్లీ టైం ఉంటే మంచి మంచి హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవచ్చు, బట్ నాకు టైం అంత లేదు. అందుకని చెప్పేసి నార్మల్ గానే హెయిర్ అయితే వేసుకుంటున్నా. ఇంకా నార్మల్ గా జస్ట్ ఒక క్లిప్ మాత్రమే పెట్టేసుకొని బుగాడి అయితే పెట్టేసుకుంటున్నా. ఇట్లా ఇయర్స్ కి పెట్టుకుంటే ఎట్లుంటది, సెట్ అవుతుందా కాదా అనుకున్నా, బట్ చాలా అంటే చాలా బాగుంది, నాకు సెట్ అయింది అనమాట. బట్ అది పెట్టుకున్నంత సేపు మాత్రం చాలా అంటే చాలా పెయిన్ ఉండే నాకు. ఇంత మంచిగా పెట్టుకొని లాస్ట్ కి పెళ్లిలో అయితే నేను పెట్టుకోలేదు, తీసి కార్ లో పెట్టినా, మర్చిపోయినా. ఇంకైతే మేము ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీ అయితే కొంచెం మంచిగా స్టైల్ చేయించుకున్నా. ఎందుకంటే అంత కరెక్ట్ గా నేను కట్టుకోలేదు, అందుకని చెప్పి మమ్మీతో మంచిగా కట్టించుకున్నా. మమ్మీ అయితే చెట్లు చూపిస్తుంది. మ్యాంగో సీడ్ వేస్తే ఇప్పుడు మంచి ఆకులు అయితే వస్తున్నాయంట, అదే చూపిస్తుంది. అప్పటికి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు. ఇంకా అందరం కలిసి అయితే మేము కార్లో వెళ్ళాలనుకున్నాము. సో మా ఫ్రెండ్స్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినారు. ఇంకా అందరం కలిసి అయితే స్టార్ట్ అవుతున్నాము. మేమైతే 4 members ఏం వెళ్ళట్లేము. మధ్యలో ఇంకొక ఫ్రెండ్ కూడా పిక్ చేసుకొని మేమైతే వెళ్ళాలి. మా అందరి ఫేసెస్ కొంచెం నిద్ర మబ్బులాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అందరిది నైట్ షిఫ్టే, ఎవరికి నిద్ర లేదు. జస్ట్ 1 hour మాత్రమే పడుకున్నాము. మళ్ళీ లేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పెళ్లికైతే స్టార్ట్ అయిపోయినాము. వెళ్తుంటే కార్ అయితే కొంచెం షేక్ అవుతుంది. ఏమైందా అని ఇంకా పంక్చర్ షాప్ దగ్గర అయితే ఆపినాము. ఏదో నల్లి అయితే పోయిందంటే మళ్ళీ అదైతే వేయించినాము. ఎంత ఫాస్ట్ గా వెళ్దామన్నా ఏదో ఒకటి అయితేనే ఉంటది కదా. ఆ నల్లి వేసేలోపు మా వాళ్ళు అయితే సమోసాస్ అయితే తీసుకొని వచ్చిర్రు. యాక్చువల్లీ టిఫిన్ తిందాం అనుకున్నాము, బట్ సమోసాస్ అయితే అప్పుడు అక్కడ కనిపిస్తే వేడివేడిగా తీసుకొని వచ్చిర్రు. ఇంకా సమోసాస్ తింటూ స్టార్ట్ అయిపోయినాము. ఇంకొక 5th member ఈయననే అనమాట, మా ఫ్రెండ్ దినేష్. మా ఫ్రెండ్స్ చాలా మంది రాలేదు, చాలా మంది పెళ్లికైతే మిస్ అయిపోయారు. ఎందుకంటే పెళ్లి వీక్ డే లో వచ్చింది కాబట్టి ఇంకా మిస్ అయిపోయినారు. మా ఫ్రెండ్ రాజు అయితే చాలా ట్రై చేసిండు వీకెండ్ లో మ్యారేజ్ వస్తుందేమో అని చెప్పేసి, బట్ రాజు అండ్ విలాసిని పేరు మీద వీకెండ్ లో అయితే ఎలాంటి ముహూర్తం లేకుండే. అందుకని చెప్పేసి వీక్ డే లోనే ఇంకా పెళ్లి అయితే ఫిక్స్ చేసేసిరు. పెళ్లి అయితే ఊర్లో జరిగింది. అసలు ఎంత బాగుంది తెలుసు, అసలు అక్కడ ఊరు వెదర్ అదంతా. సో ఫైనలీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పెళ్లి వీడియో కూడా చూసేసేయండి. ఈ పెళ్లి వీడియోకి నాకు మంచి మంచి సాంగ్స్ పెట్టాలని ఉంది, బట్ నేను పెట్టలేను, నాకు కాపీరైట్ పడుతుంది నా ఛానల్ కి. అందుకని చెప్పేసి నేను ఎటువంటి సాంగ్స్ అయితే పెట్టట్లేను, జస్ట్ మ్యూజిక్ పెడతా, వినండి, చూడండి.
సో ఫైనలీ మీరు పెళ్లి కూతుర్ని కూడా చూసేశారు. మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ అన్నమాట విలాసిని. పేరు మాత్రం చాలా 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 బాగుంది ఇద్దరు జంట అయితే. వీళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు అండ్ విలాసిని. ఇంకా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అయితే ఫొటోస్ అయితే దిగడం అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళైతే పెళ్లి ఫోటోనే ఇచ్చేసారు అనమాట. అది కూడా పెళ్లి రోజు తాళి కట్టేటప్పుడు ఆ ఫోటో అయితే తీసుకొని వెంటనే ఫ్రేమ్ చేయించుకొని అయితే తీసుకొచ్చి గిఫ్ట్ చేశారనమాట. ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే పరిచయం చేస్తున్నాడు. బట్ విలాస్ ని అప్పుడే గుర్తుపట్టేసింది మమ్మల్ని. ఫ్రెండ్స్ అందరం స్టేజ్ ఎక్కి ఇంకా మేము తీసుకెళ్లిన గిఫ్ట్ కూడా ఇచ్చినాము. అమ్మాయి మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది. అసలు స్మైల్ ఇచ్చుకుంటూ మంచిగా మాట్లాడుతుంది. ఇంకా మా నవ్య వాళ్ళు కూడా వచ్చేసినారు. నవ్య అండ్ చరణ్. అండ్ ఈ ఆంటీ వచ్చేసి రాజు వాళ్ళ మమ్మీ అండ్ అంకుల్ వచ్చేసి రాజు వాళ్ళ డాడీ. మేము కనిపించగానే చాలా బాగా పలకరిస్తారు రాజు వాళ్ళ ఫ్యామిలీ అయితే. రాజు వాళ్ళ అక్క మమ్మీ డాడీ అందరు బాగా మాట్లాడతారు. ఫస్ట్ అయితే తినండి తినండి అని మమ్మల్ని అయితే డైనింగ్ సెక్షన్ దగ్గర పంపించేసారు. ఇంకా మేమైతే ప్లేట్స్ లో పెట్టేసుకొని మంచిగా తిన్నాము. ఫుడ్ టేస్ట్ బాగుంది. నాకైతే మటన్ చాలా 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 నచ్చింది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది మటన్ అయితే. తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చుందామని వెళ్తే మా ఫ్రెండ్ చూడండి భార్గవ్ కూలర్కి ఎదురుగానే నించుండి ఎవరికి గాలి రానియకుండా. ఇంకా మేము వెళ్తున్నామని చెప్తే ఇంకా రాజు అయితే మీరు తిన్నారా ఫస్ట్ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిండు. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఫోటోషూట్ కోసం ఇక్కడ బయటకు వచ్చినాము. విన్కర్ వాళ్ళ పొలంకి వచ్చినాము ఇప్పుడే. ఇదంతా ఎన్ని ఎకరాలు దాకా ఉండొచ్చు విన్కర్? ఎందుకు మొత్తం మీ డాడీ వాళ్ళే మేనేజ్ చేస్తారా? ఇదంతా బిన్కర్ వాళ్ళదే అనమాట. ఈసారి ఏం వేయలేదా మీరు పొలంలో? ఈసారి ఏం వేయలేదా? కొద్దిగా వర్షాలు లేట్ గా పడ్డాయి కదా. ఓకే. సో కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే. సో గాయ్స్ ఇదంతా బిన్కర్ వాళ్ళది పొలము. ఇక్కడికి వచ్చినాం అనమాట ఫోటోషూట్ కోసం. రైస్ దీన్ని ఇట్లా చేస్తే దీనిలోకి రైస్ వస్తుంది. దాన్ని అన్నం వండుకుంటాము. సో ఇది ఏ ఊరు బిన్కర్? ఇది ఏ ఊర్లో ఉంది మీకు? పేరు చెప్పడానికి కష్టం. ఎవరేం రారులే మీ పొలం దగ్గరికి, ఎవరేం రారు. జస్ట్ చెప్పు. శివంపేట అని కొంపల్లి దగ్గర. కొంపల్లి నుంచి ఒక 40 minutes. చూడండి గైస్ ఇట్లా ఉంటారు. సో పొలం అంతా వీళ్ళదే బిన్కర్ వాళ్ళది. ఇంకేమీ లేదు. అప్పుడప్పుడు వస్తుంటావా వీకెండ్ కి? నెలకు 2 సార్లు వస్తుంటా. యాక్చువల్లీ ఈ పొలం వచ్చేసి ఫంక్షన్ హాల్ ఎదురుగానే ఉంది. ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చినాము. ఇంకా ఫ్లోలో ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇట్లా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పొలం ఏం కాదు, జస్ట్ ఫన్ కోసం అట్లా వీడియో తీసుకున్నాం అంతే. చాలా మంచి మంచి ఫొటోస్ అయితే మేము ఇక్కడ దిగినాము. నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా చాలా పోస్ట్ చేసిన ఈ శారీ మీద. అసలు ఎంత బాగా వచ్చినాయో వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే. మా నవ్య వాళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారు, అందుకని చెప్పేసి ఇప్పుడు దిగుతున్నారు కపుల్ ఫొటోస్ అయితే. సో పోస్ట్ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది నవ్య వాళ్ళకు కూడా. ఫస్ట్ మా వెడ్డింగ్ షూట్ అయిపోయింది, ఇప్పుడు నవ్య వాళ్ళ వెడ్డింగ్ షూట్ అయితే అవుతుంది. ఇంకా మా హస్బెండ్ ఫొటోస్ తీస్తుండు, మంచిగా తీస్తాడు మా హస్బెండ్ అయితే. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉందన్నమాట, అందుకని చెప్పేసి మేమైతే బయటకు వెళ్దామని అందరం అయితే కార్లో కూర్చున్నాము. నవ్య వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినారు. అక్కడే ఉందన్నమాట ఫంక్షన్ హాల్ దగ్గరలోనే ఉంటే వాళ్ళ చుట్టాలను కలవడానికి వెళ్ళిరు. ఇంకా కొంచెం ఎండ కొడుతుందని చెప్పేసి కూల్ డ్రింక్ తాగుదామని కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. మందు వచ్చినట్టు వస్తున్నావు బిన్కర్. అది నాకు కాదు అనిల్కి ఇచ్చేసి. నాకు ఓన్లీ 75. ఇంకోటి మళ్ళీ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి నేను హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ థమ్స్అప్ కావాలన్నా, అందుకే 75 అని చెప్తున్నా. మేము నవ్య వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఎక్కడో ఉన్నారని. బట్ తీరా చూస్తే నవ్య వాళ్ళు అదే షాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళినారంట. అది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లంట, అది మాకు తెలియదు. లాస్ట్ లో మాకు తెలిసింది. నేను నార్మల్ గా మా హస్బెండ్ తో మాట్లాడుతుంటే వెనక నుంచి వచ్చి హాయ్ అని చెప్పారు. ఏంది మీరు ఇక్కడ ఉన్నారంటే మేము ఇక్కడికే వచ్చినామని చెప్పారు. ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి అన్ని చూస్తూ ఉన్నారంట మేము వచ్చింది అంతా. బట్ మాకు తెలియదు వాళ్ళు అక్కడ ఉన్నారని. మా రాజు పెళ్ళి అని చెప్పేసి మేమైతే మెదక్ వచ్చినాము. నేను మెదక్కి రావడం ఫస్ట్ టైం. ఇంకా మెదక్ లోనే మనకి ఏడుపాయల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని అప్పటిదప్పుడైతే టెంపుల్ కి వెళ్తున్నాము. యాక్చువల్లీ మా గ్యాంగ్ అందరం కలిసి 3 years బ్యాక్ ప్లాన్ చేసుకున్నాము ఏడుపాయల టెంపుల్ కి వెళ్ళాలని. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోయినాము. ఇప్పుడైతే కుదిరింది. మా రాజు పెళ్లికి వచ్చిన తర్వాత ఏడుపాయల టెంపుల్ కూడా వెళ్ళినాము. ఫస్ట్ టైం వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇక్కడైతే చాలా షాప్సే ఉన్నాయి. షాప్స్ అన్ని చూసుకుంటా మేమైతే పోతున్నాము. ఇంకా అక్కడ రాజు రూమ్ అని కనిపిస్తే మేమైతే రాజుని గుర్తు చేసుకున్నాం మళ్ళా.
ఇంకా మెల్లగా నడుచుకుంటూ షాప్స్ అన్ని చూసుకుంటూ మేమైతే లోపలికైతే పోతున్నాము. ఇక్కడైతే ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుందో వాటర్ ని చూస్తూ ఉంటే మాకైతే. టెంపుల్ బ్యాక్ స్టోరీ అయితే మాకు అస్సలు తెలియదు. బట్ నెక్స్ట్ టైం అయితే టెంపుల్ గురించి మొత్తం తెలుసుకుంటాము. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. ఆ టెంపుల్ ఎప్పుడు కట్టిరు, అసలు స్టోరీ ఏంది అని తెలుసుకోవాలని ఉంది. నెక్స్ట్ టైం తెలుసుకొని వెళ్తా. నాకు తెలిసి సండే మాత్రం చాలా రష్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ సండేసే ఎక్కువ వెళ్తారని విన్నా. మంచిగా వీకెండ్ రోజు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే మంచిగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. నేను ఇంతకుముందు చెప్పిన కదా ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తున్నాయి అని. ఇట్లా చిన్న చిన్నగా వాటర్ కనిపిస్తూ ఉంది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట అట్లా చూస్తుంటే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు లైన్గా వస్తున్నారు చూడండి, కనిపిస్తున్నారు కదా. ఫస్ట్ అయితే అందరం కాలు కడుక్కొని లోపలికి వెళ్దామని ఫస్ట్ అయితే కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాము. తర్వాత టెంపుల్లోకి అయితే వచ్చేసినాము. ఇంకా అక్కడైతే ఒక ఆమె నాకు పూలు ఇచ్చింది అనమాట. అసలు నాకు చాలా బాగా అనిపించింది. దేవుడి దగ్గర తీసిన పూలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిన అనమాట ఫ్లవర్స్ ని చూసి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మంచిగా మొక్కేసుకున్నాము. మొక్కుకున్న తర్వాత బయటికి వద్దామంటే ఇంకా వర్షం అయితే పడుతుంది. ఒక 2 minutes అట్లా పడ్డది. మళ్ళీ తర్వాత అయితే ఆగిపోయింది వర్షం. ఇంకా మళ్ళీ అందరం బయటికి వచ్చినాము. ఇంకా పైకి కూడా వెళ్తారంట, బట్ మేము వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళినారు. ఇంకా చుట్టూ మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేమైతే రావడము. నవ్య అయితే ఆల్రెడీ వచ్చింది, బట్ మా అందరికైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడం అయితే. సో మొత్తం చుట్టూ చూస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పైకి వెళ్ళినారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ పైకి వెళ్తారంట. ఇదంతా వాటర్. ఎక్కువ వర్షం వస్తే టెంపుల్ కూడా మునిగిపోతుందంట. ఇంకా నాకు కూడా కరెక్ట్గా తెలియదు అనమాట. అందుకే నెక్స్ట్ టైం మొత్తం తెలుసుకొని చెప్తా అంటున్నా టెంపుల్ ఇన్ఫర్మేషన్ అయితే. మాకైతే వనదుర్గ భవాని అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం అయిపోయినాక మెదక్ లో ఫేమస్ చర్చ్ కి అయితే మేము వెళ్దామని ఇంకా వెళ్తున్నాము. మెదక్ చర్చ్ కి. చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ మాకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాము, బట్ టైం అయితే మాకు కరెక్ట్ గా సరిపోయింది. ఇంకా మా అందరికి లాగిన్ కూడా ఉంది ఆ రోజు. మా హస్బెండ్ ఒక్కడు లీవ్ లో ఉండే, ఎందుకంటే కార్ డ్రైవ్ చేస్తాడు కదా, మళ్ళీ నిద్ర ఉండదు, ప్లస్ లాగిన్ చేయాలంటే అస్సలు కుదిరని పని. అందుకని చెప్పేసి అతను లీవ్ తీసుకున్నాడు. ఇంకా మేమైతే లాగిన్ చేయాలి కాబట్టి కార్ లో పడుకోవచ్చులే అనుకొని ఇంకా మేమైతే లీవ్ అయితే ఏం తీసుకోలేదు. సో ఇదే మెదక్ చర్చ్ అన్నమాట. ఇంకా చర్చ్ లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఇట్లా ఒక 2 minutes ఉండేసి మేమైతే బయటికి వచ్చేసినాము. ఫొటోస్ దిగుదామంటే ఇంకా కొంచెం ఫొటోస్ అక్కడ సరిగ్గా రావట్లేదు అనమాట. ఈవినింగ్ టైం అయింది, ఇంకా ఫొటోస్ సరిగ్గా రావట్లేదు. ఇంకా బయటకి అయితే వచ్చేసినాము. ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి మా అందరికి ఏదైనా స్నాక్స్ తినాలని ఉంది. అందుకని చెప్పేసి పునుగులు, మిర్చిలు, ఆలు బజ్జీ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకొని తిన్నాము. రాజు పెళ్లికి వచ్చైతే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే రాజు పెళ్లి చూసుకున్నాము, మంచిగా ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెదక్ చర్చ్, ఇంకా ఏడుపాయల టెంపుల్ కి అయితే వెళ్ళినాము. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అందరము. ఇంకా నవ్య వాళ్ళైతే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నారు. మేమందరం అయితే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అందరం అయితే చాలా టైర్డ్ అయిపోయినాము. ఎందుకంటే ఎవరికి నిద్ర లేదని చెప్పిన కదా, జస్ట్ 1 hour మాత్రమే పడుకున్నాం అన్నాం కదా. ఇప్పుడేమో ఇంటికి వెళ్ళినాము, ఇంకా లాగిన్ కూడా చేయాలి. అందరూ అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకా మేము వచ్చేలోపు మమ్మీ అయితే కొన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని తినేంత టైం ఉండదు కాబట్టి, మళ్ళీ లాగిన్ ఉంది, మళ్ళీ వండుకోవాలి, ఇదంతా కాదని చెప్పేసి మమ్మీ ఇంట్లోనే ఉండింది. ఇంట్లో ఉండి ఇవన్నీ ఒక ఇట్లా సంచిలో అయితే ప్యాక్ చేసేసింది. సో ఏమేమి ప్యాక్ చేసిందో కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో కంటిన్యూ చేసేసిన. ఇంకా ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే మా కోసం ఏం చేసిందో చూస్తారా. స్నాక్స్ కోసం అని చెప్పేసి బూందీ చేసింది. ఇంకా అప్పుడప్పుడు తింటూ ఉంటారు కదా పిల్లలు అన్నట్టు, ఇంకా బూందీ అయితే చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వైట్ రైస్ కూడా కుక్ చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం ఏమి వండుకుంటా అని చెప్పేసి ఇంకా వైట్ రైస్ కూడా కుక్ చేసింది. మా మమ్మీ ప్రేమ చూడండి ఇట్లా ఉంటది అనమాట. నేను ఎక్కడ టైర్డ్ అయిపోయి ఉంటా, మళ్ళీ ఎక్కడ వండుకోనికే టైం ఉండదు అని చెప్పి ఇవన్నీ కుక్ చేసింది. ఇంకా నాకు చికెన్ ఇష్టం అని చెప్పేసి చికెన్ కూడా వండింది. కర్రీ ఒకటి ఉంటే సరిపోదు అని చెప్పేసి చారు కూడా కావాలన్నట్టు ఇంకా పప్పుచారు కూడా చేసేసింది మమ్మీ. నెక్స్ట్ చికెన్ కారం పొడి కూడా పంపించింది. ఎట్లా చేసుకోవాలో నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, చూసేసేయండి. చికెన్ కారం పొడి చాలా బాగుంటది, ఇంట్లో చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. రెసిపీ నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇంకా ఫుడ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. సో రీసెంట్ గా నెయ్యి తీసుకుంది మమ్మీ, అందుకని చెప్పి నాకు నెయ్యి కూడా పంపించింది. పప్పులోకైనా పచ్చళ్ళలోకైనా స్వీట్స్ కైనా ఇంకా నెయ్యి యూజ్ చేస్తాం కదా, అందుకని చెప్పి నెయ్యి పంపించింది. ఇంకా ఈ కవర్ ఏందని అనుకుంటున్నారా, మా అమ్మమ్మ అయితే వడియాలు పంపించిందంట, అందుకని చెప్పి మమ్మీ ఇచ్చింది కవర్. మా అమ్మమ్మ అయితే వడియాలు చాలా 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 బాగా చేస్తుంది. ఈ వడియాలు మనం జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలంటే. ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో అయినా మా అమ్మమ్మ వడియాలు ఎట్లా చేస్తుందో ఒక వీడియో అయితే తీసి పెట్టుకుంటా, ఒక మెమరీ లాగా. ఇంకా మనం కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటా. ఇంకా శనగలు కూడా పంపించింది. సో ఫైనల్లీ మా రాజు పెళ్లిలో అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాము. ఇంకా బయటికి కూడా కొన్ని ప్లేసెస్ కి పోయినాం అనమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేసినాము. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.